వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మౌలి తనూజ్ శివాని నగరం జంటగా తెరకెక్కిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ మూవీ ఈరోజే రిలీజ్ కావడం జరిగింది థియేటర్లో. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ మొత్తం 2015 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అఖిల్ అలియాస్ మౌలి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని వాళ్ళ నాన్న గోపాలరావు అలియాస్ రాజీవ్ కనకాల గారి కళ. కానీ అఖిల్కి చదువు అనేది ఎక్కది. ఫ్రెండ్స్తో ఎప్పుడు తిరుగుతూ ఎంసెట్ ఫెయిల్ అయి ఉంటాడు. అదే టైంలో తన లవర్ బ్రేకప్ చెప్పడం, అఖిల్కి నచ్చకపోయినా బీటెక్ చేయాల్సిందే అని వాళ్ళ నాన్న ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ చేస్తాడు. అయితే అక్కడ కాత్యాయని అలియాస్ శివాని గారు పరిచయం అవుతుంది. తనకు బైపీసీ ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ వల్ల లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. అయితే ఇక్కడే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఇంతలోనే కాత్యాయని బావా అంటూ ఓ అబ్బాయి అదే కోచింగ్లో జాయిన్ అవుతాడు. అయితే అఖిల్ అండ్ కాత్యాయని మధ్య క్లోజ్నెస్ అనేది పెరగడంతో తనకి ప్రపోజ్ చేస్తాడు అఖిల్. కానీ తాను అఖిల్ కంటే 3 ఏళ్ళు పెద్ద అని అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. మరి అఖిల్ ఏం చేసిండు? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడుతుంది? కాత్యాయని బావ ఏమయ్యాడు? అయితే అఖిల్ అండ్ కాత్యాయని ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏమిటి? ఇద్దరి ఫ్యామిలీలో వీళ్ళు చదివేది ఇష్టం లేదని వీళ్ళకి తెలిసినా తమకు నచ్చిన కెరీర్ గురించి చెప్తారా? స్ట్రిక్ట్ పేరెంట్స్ మధ్య వీరిద్దరు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు? ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇంటర్ అయిపోయిన కుర్రాడు అతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంసెట్ కోచింగ్లో జాయిన్ అవ్వడం, అక్కడ ఆ అమ్మాయి పరిచయం అవడం, ఇలా సింపుల్గా అక్కడక్కడ కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్కి కాత్యాయని అఖిల్ కంటే పెద్దదని తెలియడంతో నెక్స్ట్ వీళ్ళ ప్రేమ ఎలా సాగుతుందని ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఫుల్గా నవ్విస్తూనే మధ్యలో కాస్త ఎమోషనల్ పెట్టారు. కానీ ఆ ఎమోషనల్లో కొన్ని సీన్స్ మాత్రం నవ్వు తెప్పించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు. సినిమా అంతా నడిపించిన తీరు చూసి మధ్యలో ఎక్కడో ఎండ్ ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ స్టోరీకి ఒక పూర్తి క్లైమాక్స్ ఇచ్చారు. క్లైమాక్స్ కూడా చాలా కన్వీనియన్స్గా రాసుకున్నారు. స్టోరీ పరంగా చూస్తే మాత్రం ఇది ఒక మామూలు లవ్ స్టోరీ లాగానే అనిపిస్తుంది. అయితే ఈ మూవీ అంతా 2015 బ్యాక్డ్రాప్, ఇంటర్ ఎంసెట్ బ్యాక్డ్రాప్లో తీయడంతో 90s అండ్ ఎర్లీ 2000 కిడ్స్ కాలేజ్ డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. అప్పట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉండేవాళ్ళో, అప్పటి సందడి, ఫేస్బుక్ని ఏ రేంజ్లో వాడేవాళ్ళో, కాలేజీలో ఎలా ఉండేవాళ్ళో, లవర్స్ ఎలా మాట్లాడుకునే వాళ్ళో, ఇవన్నీ మనకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళి చూస్తే మాత్రం ఫుల్గా నవ్వుకొని రావచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా పడి పడి నవ్వాల్సిందే. రీసెంట్ టైంలో వచ్చిన ఒక మంచి కామ్ అండ్ కామెడీ మూవీ. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ఈ మూవీలో నటించిన నటీనటుల పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. మొత్తంగా లిటిల్ హార్ట్స్ మూవీ గురించి చెప్పాలంటే ఫుల్గా నవ్విస్తూనే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూపిస్తుంది. ఈ సినిమా అనేది బాగుంది, అందరూ చూసేయండి ఓసారి.